సో ఎస్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎంతోమంది స్టూడెంట్స్ ఈ యొక్క కాలేజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీని నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం జరిగింది చాలా రోజుల నుంచి. సో మొన్ననే మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తీరా ఆ యొక్క నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి పర్సెంటైల్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ ఉన్నటువంటి స్టూడెంట్స్ కనీసం ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేయలేకపోతున్నారు. అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ర్యాంక్ ఎంటర్ చేసి సబ్మిషన్ కొట్టిన తర్వాత అక్కడే చెప్పేస్తుంది మీరు నాట్ ఎలిజిబుల్ అని. సో ఇన్ని మంత్స్ వెయిట్ చేసి ఇప్పుడు కనీసం ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేయలేకపోతున్నామని చాలామంది స్టూడెంట్స్ అయితే బాధపడుతున్నారు. అండ్ కొంతమందికి డౌట్ ఉంది, ర్యాంక్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత మేము అప్లై చేసుకుంటామని వెయిట్ చేస్తున్నారు. బట్ అఫీషియల్గా ఎక్కడా లేదు ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తాము అని. కనీసం ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని అఫీషియల్గా అయితే ఎక్కడా లేదు. బట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మనకి ప్రీవియస్ చేశారు కాబట్టి డేట్ ఎక్స్టెండ్. సో ఈ ఇయర్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది, జస్ట్ హోప్తో మాత్రమే ఉండాలి. సో కొంతమంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తారు, ఇంకా ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తారు కదా అప్పుడు మేము అప్లై చేసుకుంటామని వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకొంతమంది అయితే ఇంకా బాధపడుతూ ఆల్టర్నేట్గా ఏది ఉందని చూసుకోవడం జరుగుతుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, సో ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ ఉండి కనీసం ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేయలేకపోతున్నటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా ఈ బీఎస్సీ నర్సింగే కాదు కనీసం నర్సింగ్ కోర్స్ ఏదైనా చేయాలనుకునేటువంటి స్టూడెంట్స్ కోసం బెస్ట్ ఆప్షన్ అయితే ఉంది, అదే జిఎన్ఎం, జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ. సో దీనికి ఎలాంటి ఎంసెట్ ర్యాంక్ అయితే అవసరం లేదు, జస్ట్ 10+2 పాస్ అయితే సరిపోతుంది. అది బైపీసీ కానీ కామర్స్ గ్రూప్ అయినా కూడా మీరు జిఎన్ఎం అయితే చేసేసేయచ్చు. ఇది మనకి 3.5 years ఉంటుంది, బట్ బీఎస్సీ 4 years ఉంటుంది. మనకి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ జాబ్స్ అనేవి మనకి సేమ్ ఉంటాయి. సో ఆల్రెడీ నేను దీనికి సంబంధించి పూర్తి వీడియో అనేది చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూసేయండి. ఇప్పుడు నేను మీకు బేసిక్ డీటెయిల్స్ అనేది చెప్తానమాట. సో ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేసి ఇప్పుడు కనీసం ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేయలేకపోతున్నారు కదా. సో మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఈ ఇచ్చినటువంటి పర్సెంటైల్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఎక్స్టెండ్ చేస్తే మంచిది, బట్ అది ఎప్పుడు ఎక్స్టెండ్ చేస్తారు అనేది అఫీషియల్గా అయితే మనకి ఎక్కడా లేదు. సో దాని గురించి మీరు వెయిట్ చేస్తూ ఉంటే ఈ ఇయర్ అంతా అయిపోతుంది. సో విషయం గుర్తుపెట్టుకోండి. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఈ యొక్క జిఎన్ఎం కోర్స్కి అయితే అప్లై చేసేసేయండి. జస్ట్ అప్లై అయితే చేసేసేయండి. మనకి ఈ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక సో ఈ మంత్ 17th వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి టైం అయితే ఉంది. దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఈ యొక్క కోర్స్ని అనేది చేసేయచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఆన్లైన్ అప్లికేషన్ మనం తీసుకుంటున్నారు. సో ఖచ్చితంగా మీరు ఈ కోర్స్కి అయితే అప్లై చేసేసేయండి, జస్ట్ 300 రూపీస్ మాత్రమే. ఎందుకంటే ఎట్లాగో బీఎస్సీ నర్సింగ్ అప్లై చేయలేకపోతున్నారు. ఇన్ కేస్ ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తే అది తర్వాత చూసుకుంటాం. ప్రెజెంట్ అయితే మీరు దీనికి అప్లై చేసేసేయండి. దీంట్లో జస్ట్ మీకు మంచి మార్క్స్ అంటే 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది ఇంటర్లో. సో 17th లాస్ట్ డేట్, అప్లై అయితే చేసేసేయండి. మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అండ్ మేనేజ్మెంట్ కోటా ఉంది, అండ్ ప్రైవేట్లో మనకి కాంపిటేటివ్ అథారిటీ కోటాలో సీట్ కూడా రావడం జరుగుతుంది. సో ఇదన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే, మనకి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి, ఆల్మోస్ట్ మనకి 6 స్కూల్స్ ఉన్నాయి జిఎన్ఎం సంబంధించి, అండ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. చూసారా, నేను మీకు చూపిస్తాను. సో ఇవే అనమాట, ఈ ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి మనకి. సో డిస్ట్రిక్ట్ వైజ్ సంబంధించినటువంటి కాలేజెస్ ఇవి జిఎన్ఎంకి సంబంధించి. సో కోర్స్ మనకి సేమ్ ఉంటుంది, ఇన్ డెప్త్ డీటెయిల్స్ అనేది మనకి జిఎన్ఎంలో ఉంటుంది. జాబ్ అవకాశాలు కూడా మనకి జిఎన్ఎం తోటి కూడా ఉంటాయన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది మనకి గవర్నమెంట్స్, ప్రైవేట్స్ ఎక్కడైనా జిఎన్ఎం తోటి మీరు మీ యొక్క జాబ్స్ని అనేది క్యాచ్ చేయొచ్చు. సో అండ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. మొన్న మనకి నర్సింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది స్టాఫ్ నర్సు ఉద్యోగాలకి యాజ్ అ నర్సింగ్ ఆఫీసర్ అని ఇవ్వడం జరిగింది. సో దీనికి క్వాలిఫికేషన్ చూసారా, ఆల్రెడీ నేను చెప్పాను వీడియో, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. దీంట్లో మనకి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్, సో ఎవరైనా ఎలిజిబుల్. దీనికి స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి జిఎన్ఎం చేసిన వాళ్ళు ఎలిజిబుల్, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో పర్టికులర్గా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అని ఎక్కడా లేదు. సో అందుకని ఈ యొక్క నర్సింగ్ కోర్స్ ఉంది కదా, బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఎవరైతే అప్లై చేయలేదో ఖచ్చితంగా మీరు ఈ యొక్క జిఎన్ఎం అనేది మీకు బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. సో నాకు తెలిసి మీరు జిఎన్ఎంకి అయితే అప్లై చేసేసుకోండి. దీనికి ఎంసెట్ ర్యాంక్ అవసరం లేదు, ఎంసెట్ రాసిన వాళ్ళు రాయకపోయిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసేసుకోవచ్చు. సో ఎలాంటి ఇబ్బంది లేదు. సో మన ఈ యూనివర్సిటీ వాళ్ళు మాత్రం ర్యాంక్ ఎప్పుడు ఎక్స్టెండ్ చేస్తారో తెలీదు, అఫీషియల్గా అయితే ఎక్కడా లేదు మనకి ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తాము అని.
చేస్తారన్న హోప్ తోటే ఉండాలి తప్ప చేసి అఫీషియల్గా అయితే మనకి ఎక్కడా లేదు ర్యాంక్ ఎక్స్టెండ్ చేస్తాము అని. సో ఇది ఐ థింక్ మీరు జిఎన్ఎంకి అయితే అప్లై చేసేసుకోండి. ఎవరికైతే ఇక్కడ ఇచ్చినటువంటి పర్సంటైల్ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ వచ్చినటువంటి స్టూడెంట్స్ జిఎన్ఎంకి అయితే ఒక అప్లికేషన్ అయితే పడేసేయండి. తర్వాత ఇక్కడ ర్యాంక్ ఎక్స్టెండ్ చేసి మంచి కాలేజెస్ ఎక్కువ ఉంటే కనుక ఇటువైపు వచ్చేద్దరు కానీ సో ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఐ థింక్ అర్థమైంది అనుకుంటాను. సో ఎవరు భయపడడం మీన్స్ బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మీకైతే బెస్ట్ ఆప్షన్ ఉంది జిఎన్ఎం, దానికైనా వెళ్ళిపోండి. లేదు వెయిట్ చేస్తాము మేము ర్యాంక్ ఎక్స్టెండ్ చేసేంత వరకు అంటే మీ ఇష్టం. ఒకవేళ చేయకపోతే మీ ఈ ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే మీరు ఖాళీగానే ఇంట్లోనే కూర్చోవాల్సి ఉంటుంది. సో అందువల్ల ఎందుకో రిస్క్ తీసుకుంటారు, జిఎన్ఎంకి అయితే ఒక అప్లికేషన్ అయితే పడేసేయండి. సో ఇది థ్యాంక్ యూ సో మచ్.